అమ్మా కోడలి పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. మీ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు ఒకటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు? నా మొగుడు దాంతో పోతున్నాడు, నా మొగుడు దీంతో పోతున్నాడు. ఇది ఎంతసేపటికి మొగుడిని అనుమానించే పనిలోనే ఉంటారు. కట్టుకున్న మొగుడిని అనుమానిస్తే బుట్టగత లేకుండా పోతాయి. అర్థమైందా? మమ్మీ డాడీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. పొద్దున ఫోన్ చేసా, ఎంగేజ్ వచ్చింది. మధ్యాహ్నం ఫోన్ చేసా, ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎంగేజ్ వస్తుంది. దేంతో మాట్లాడుతున్నాడో ఏందో. వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్ బ్యాక్. పెళ్ళైనాక తెలిసింది మా అత్తమ్మ మా ఆయనను కష్టపడి పెంచింది అని. మాదేమున్నది, మా అమ్మ మీషో నుండి ఆర్డర్ పెట్టింది నన్ను. అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి, డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద. చెప్పు. ఊళ్ళున్నా. ఏంటిది? ఈ చుట్టాల సంగతి ఏంది? కొద్దిగా దూరం వచ్చి మాట్లాడు. పోర్ని అవ్వ పోతనం తయారయ్యారు కాదే. సంచికించి పక్కకు వారేసి మళ్ళా కూర్చున్నారు. ఎవరన్నా సుట్టమైపోతే 2-3 రోజులు ఉంటారు, 10-15 రోజులు ఉంటారానే. వీళ్ళు ఇప్పట్లో పోయేటట్టు లేరు. ఎట్టెట్లా పోరో చూస్తా. కిలో శనగపప్పు, కిలో మినపప్పు, కిలో పెసరపప్పు 3 మిక్స్ చేసి పట్టుకత్తా. 3 రకాల పప్పులు కలిసి ఎట్లుంటాయి? ఓ బిత్తిదానా సాటల పోసి అలా ముందట పెట్టు, ఒక్కొక్కటి వేరు చేయమని. మేడం, మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేట్ గా వచ్చారు అనుకుని కుమ్మేశాను. హలో, అంత మంచేనా? మంచిగానే ఉన్నా. ఈ నెల జీతం బదులు 100 ముద్దులు పంపిస్తానా, తీసుకో. నువ్వు పంపించిన 100 ముద్దులు అందినాయి. 2 ముద్దులు పాలోనికి ఇయ్యాలే, 7 ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే, 10 ముద్దులేమో మామయ్య మందులకు ఇయ్యాలే, 5 ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా. ఒప్పుకుంటాడో లేడో. ఒప్పుకోకపోతే 9 ముద్దులు ఇద్దాం అనుకుంటానా. అయినా నువ్వేం బాధపడకు, నా దగ్గర ఇంకా 30-40 ముద్దులున్నాయి. నీ దండం పెడతా, ముద్దులలో లాపే. ఇప్పుడే 10,000 రూపాయలు ఫోన్ పే చేస్తా. అందరికి కట్టేది ఉన్నది. 10,000 10 సెకండ్లలో పంపియాలి చెప్తానా. సల్మా, సల్మా, ఏంటి? నేను కాబట్టే పెళ్లి చేసుకున్నాను, ఇంకెవ్వరు మీ కాస్త చూడరు అని చెప్పేదానివి కదా. కొత్తగా దిగినావిడ చూడు, ఎదురావిడతో మాట్లాడుతూ కూడా ఒక కన్ను నా వైపే వేసించింది. మరి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వకండి, ఆవిడికి మెల్ల కన్ను, అందుకే ఇట కన్ను తిరుగుంది. ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే 7 మందికి ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మహా. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎంతగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటరి పని చేస్తాడు, అప్పుడు నేను కాదనిలేను. అందుకని మీరే వెళ్లి గోపికి ఇచ్చేసరండి. సిమ్ములున్నాయా? ఉన్నాయి మేడం. ఎటువంటి నంబర్ కావాలి? మా అమ్మ ఫోన్ చేస్తే కలవాలి, మా అత్తమ్మ ఫోన్ చేస్తే కలవద్దు. అసలు నంబర్ ఇయ్యు. బాగా అందంగా తయారవుతున్నా. ముఖానికి ఏం పెడుతున్నా? పొద్దున పెరుగు పెడుతున్నా, మధ్యాహ్నం మీగడ పెడుతున్నా, రాత్రి పపాయ పెడుతున్నా, అందుకే ఇంత అందంగా ఉన్నా. ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టుంటే నీ పెట్టేదాను కాదు కదా నువ్వు.